స్పెషల్ సిఎస్ జయేష్ రంజన్ పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వల్లూరి క్రాంతి, కలెక్టర్ బదావ సంతోషులతో కలిసి పర్యాటక ప్రాంతాలైన సోమశిల, అమరగిరి, ద్వీపం, ఇతర పర్యాటక ప్రాంతాలను మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని, టూరిజం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తూ ఈ రంగం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమశిల వెల్నెస్ స్పిరిచువల్ రిట్రీట్ నల్లమల్ల ప్రాజెక్టు అభివృద్ధిలో భాగంగా సోమశిల, అమరగిరి, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, నాలపూర్ రిజర్వేర్, కొల్లాపూర్లోని మాధవస్వామి ఆలయం, జట్ప్రోలు మదన గోపాల స్వామి దేవాలయం లాంటి ప్రాంతాలలో పర్యాటక అభివృద్ధికి ఉన్న అవకాశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సోమశిల వెల్నెస్ స్పిరిచువల్ రిట్రీట్ నల్లమల ప్రాజెక్టుకు స్పెషల్ అసిస్టెన్స్ లను స్టేట్స్ యూనియన్ టెరిటరీస్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పథకం కింద 68.10 కోట్లు నిధులు మంజూరయ్యాయని, ఆ నిధులతో పర్యావరణ, జల వనరులు, ఆలయాలు, వాటర్ స్పోర్ట్స్, అడ్వెంచర్ గేమ్స్ కు పుష్కలమైన వనరులు ఉన్న సోమశిల, అమరగిరి, ద్వీపం, ఈగల పెంటలను ప్రత్యేక అభివృద్ధికి చర్యలు చేపట్టాలని మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యాటక శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం కొల్లాపూర్ క్యాంప్ కార్యాలయంలో సోమశిల వెల్నెస్ స్పిరిచువల్ రిట్రీట్ నల్లమల ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనల కార్యాచరణపై పర్యాటక శాఖ అధికారులతో మంత్రి జూపల్లి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచంలో ఎన్నో దేశాలు కేవలం టూరిజం ద్వారానే అభివృద్ధి చెందుతున్నాయని, తెలంగాణ రాష్ట్రాన్ని టూరిజం హబ్ గా మార్చేందుకు ప్రభుత్వ శాఖలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని వారికి సూచిస్తూ త్వరలో టెండర్లు పిలిచి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులకు ఆయన ఈ సందర్భంగా సూచించారు. అట్లాగే సోమశిల సర్క్యూట్ టూరిజం డెవలప్మెంట్ లో భాగంగా ఈ రోజున నాతో పాటుగా టూరిజం డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ గారు, టూరిజం కార్పొరేషన్ ఎండి శ్రీమతి వల్లూరి క్రాంతి గారు రావడం జరిగింది. ఈ యొక్క అమరగిరిలో ఒక ప్రాజెక్టు అప్రూవల్ తీసుకోవడం జరిగింది శాస్కీ స్కీమ్ ద్వారా. సో దాన్ని ఈ అమరగిరి ద్వీపం ఐలాండ్ దీనిపైన కాటేజెస్ 18 కాటేజెస్ దీనిపైన నిర్మాణం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ కొల్లాపూర్ నుంచి అమరగిరి దాకా రోడ్డు కూడా ఆల్రెడీ రెన్యూవల్ రోడ్డు కూడా అప్రూవల్ అయిపోయింది. దాన్ని దీంతో పాటుగా ఎందుకంటే ఈ ప్రాంతం మొత్తం కూడా నల్లమల పరిస్థితి, ఇక్కడి నుంచి బోటులో 10 నిమిషాలు వెళ్తే టైగర్ ఫారెస్ట్ సఫారీ, టైగర్ సఫారీ కూడా వెళ్ళడానికి ఫారెస్ట్లోకి వెళ్ళొచ్చు. ఇంకా ముందుకెళ్తే శ్రీశైలం దాకా సుమారుగా 100 కిలోమీటర్లు, రెండు వైపులా దట్టమైనటువంటి అడవులు, గుట్టలు, అట్లాగే రకరకాల జంతువులు, ఇవన్నీ కూడా అంటే చూడ ముచ్చటైనటువంటి ప్రాంతం. ఈ యొక్క టోటల్ సర్క్యూట్ అంటే అమరగిరి, సోమశిల, మల్లేశ్వరం, జట్పోల్ టెంపుల్స్, అట్లాగే ప్యాలెస్, అట్లాగే కొల్లాపూర్ మహాస్వామి టెంపుల్, ఇంకోవైపున ఇటువైపున నార్లాపూరు, అక్కడ ఏషియాలో అతి పెద్దదైనటువంటి ఎట్లయితే కాళేశ్వరం ప్రాజెక్టు ఉందో కాళేశ్వరం ప్రాజెక్టుకు సమానమైనటువంటిది డైలీ 2 times పంపింగ్ స్టేషన్, అది కూడా అంటే ఒక ఇంజనీరింగ్, అంటే అద్భుతమైన ఇంజనీరింగ్. సో ఇవన్నీ కలగలిపి దేశంలో నుంచే కాదు ప్రపంచం నుంచి కూడా పర్యాటకులను ఆకర్షించే అవకాశం ఉంటుంది ప్రాంతం ఇది. దీంతో పాటుగా ఇటు అచ్చంపేటలో కూడా రకరకాల మనకు ఈ యొక్క టూరిస్ట్ అట్రాక్ట్ ప్రాంతాలు కాబట్టి ఇటు సోమశిలను అటు అచ్చంపేట ప్రాంతాన్ని మొత్తం కూడా పెద్ద ఎత్తున టూరిజం డెవలప్మెంట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇది రాష్ట్ర ప్రభుత్వ నిధులతోటి అట్లాగే కేంద్ర ప్రభుత్వ నిధులు శాసనతోటి కూడా ఇవన్నీ కలిపి చేస్తూ ఉన్నాం. రాబోయే భవిష్యత్తులో ఒక గొప్ప పర్యాటక ప్రాంతంగా ఇది డెవలప్ కాబోతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలోనే నాగార్జున సాగర్తో పాటుగా శ్రీశైలం ప్రాజెక్టు కూడా. రెండవది ఏంటంటే ఈ శ్రీశైలం ప్రాజెక్టు యొక్క ప్రాముఖ్యత ఏంటంటే శ్రీశైలం డ్యామ్ నుంచి, అంటే శ్రీశైలం మల్లికార్జున స్వామి దగ్గర నుంచి శ్రీశైలం డ్యామ్ నుంచి గద్వాల దాకా 160 కిలోమీటర్ల నిడివైనటువంటి నదీ పరివాహక ప్రాంతం. ఇంత పెద్ద లెంత్ ఉన్నటువంటిది రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎక్కడ లేదు, సముద్రం తప్ప. సముద్రాన్ని తలపించేటువంటి వాటర్ బాడీ ఉంది. సో కాబట్టి టూరిజం డెవలప్మెంట్కు అన్ని విధాల అన్నీ ఒక దగ్గర ఒకటే వాటర్ ఉంటుంది టూరిజం సంబంధించి. ఇంకొక దగ్గర ఓన్లీ ఎకో టూరిజం ఉంటుంది, ఫారెస్టే ఉంటుంది, వాటర్ ఉండదు. కానీ ఇక్కడ ఎకో టూరిజంకు, టెంపుల్ టూరిజము,
అట్లాగే వాటర్ స్పోర్ట్స్ ఇవన్నీ కలగలిపి ఇంక్లూడింగ్ ఇరిగేషన్ పెద్ద ప్రాజెక్టు, రిజర్వాయర్స్ అంటే నార్లాపూర్ రిజర్వాయర్ అదొక 60 MT, ఇట్లా ఇవన్నీ కలగలిపి పెద్ద ఎత్తున టూరిజం డెవలప్ కాబడుతుంది. ఈ ప్రాంత వాసులకు, నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయి. ఇప్పుడు ఈ అమరగిరిలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ ఆదాయం అనేది పెరిగే కార్యక్రమం జరుగుతుంది. ఉదాహరణ తీసుకుంటే ఇప్పుడు సోమశిలలో నాకు తెలిసి సుమారుగా ఒక 100 నుంచి 150 కుటుంబాలు టూరిజం పైన ఈ రోజున ఆధారపడుతూ ఉన్నారు. వాళ్ళ స్వంత ఇళ్ళు ఒక రూమ్ అడిషనల్ కన్స్ట్రక్ట్ చేసి వాళ్ళు రోజుకు 1500, 2000, 3000 రూపాయలతో కిరాయికి ఇచ్చుకుంటారు. అంటే ఆ ప్రకారం తీసుకుంటే యావరేజ్గా నెలకు 50,000, 1,00,000 రూపాయలు ఆదాయం వస్తుంది. అంటే సంవత్సరానికి ఒక 5 లక్షలు, 6 లక్షలు. అంటే ఒక 10 ఎకరాలు ఉన్న 10 ఎకరాల ఆదాయం రాదు, ఎకరానికి 10,000 వస్తుంది. సో అంటే దీనికి మించి కూడా ఈ టూరిజం ప్రాంతం డెవలప్ కావడం మూలన చాలామందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయి. రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుంది. రాష్ట్ర ఆదాయం పెరగడంతో పాటుగా దానివల్ల కూడా ప్రభుత్వ ఖజానాకు రావడం వలన అది కూడా వెల్ఫేర్ స్కీమ్స్కు, డెవలప్మెంట్ స్కీమ్స్కు పనికొస్తుంది. కాబట్టి దీనిపైన స్పెషల్ ఫోకస్ పెట్టే కార్యం చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ.